ప్రార్థన చేసుకుందామండి. తలలోంచండి. మమ్మిక్కిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఆదివారం ఆరాధన నాయన, మా ఆత్మీయ జీవితానికి కావలసిన మూలమైన సంగతులు మాకు నేర్పించండి. మీ మాటలను ఆలోచిస్తుండగా, నేర్చుకొనిచుండగా నాయన, కావలసిన జ్ఞానవాక్కులు మాకు అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ వారంలో మనం ఆలోచించబోయే మన ఆత్మ జీవితానికి కావలసిన అద్భుతమైన మాటలు, ఒక మంచి పాఠాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. పాఠం పేరు వచ్చి 7 శ్రమలు 7 విందు. 7 శ్రమలు 7 విందు జరుగుతూ ఉన్నదా, జరగబోయేదా? 7 శ్రమలు 7 విందు జరుగుతూ ఉన్నాయా, జరగబోతుందా? ఏంటి, జరుగుతూ ఉందా, జరగబోయేదా, జరగబోతుందా అన్నది మనం పాఠంలో ఆలోచన చేయగలిగితే, ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు సమాజములో మనం చూడగలిగితే యావత్ క్రైస్తవంలో ఒకే బైబిల్ ఉన్నప్పటికీ, ఒకే క్రీస్తుని నమ్మిన కానీ బోధ మాత్రం ఒకటిగా లేదు. ఈరోజు ఎన్ని వేల సంఘాలు ఏర్పడ్డాయో అన్ని వేల సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఎన్ని వేల సంస్థలు ఏర్పడ్డాయో అన్ని వేలగా బోధలు ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఒకటిగా లేదు బోధ. ఎవరికి తోచిన రీతిగా, ఎవరికి ఊహల్లో వచ్చిన రీతిగా బోధిస్తూ ఈరోజు యావత్ క్రైస్తవ్యాన్ని తప్పుదారిలో పట్టిస్తున్నారు. ఇది ప్రారంభంలోనే, మొదటి శబ్దంలోనే పేతురు గారు మాట్లాడుతూ, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, బోధకుల గురించి మాట్లాడుతూ ఆయన ఎలా ఉండబోతుందో, క్రైస్తవ్యము ఎలాంటి ప్రమాదములో ఉండబోతుందో మాట్లాడుతూ, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు. ఎవరుండారంట? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండురి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంట? అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. అబద్ధ ప్రవక్తలు ఉంటారంట, అబద్ధ బోధకులు కూడా ఉంటారంట. ప్రియులారా, అంటే వాళ్ళకి ఏది తోచిన రీతిగా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. బైబిల్ని పరిశీలించి బైబిల్లో ఏమి చెబుతుంది, మనం ఏమి నేర్చుకోవాలి, ఇతరులకు ఏమి సందేశాన్ని ఇవ్వాలి బైబిల్ ద్వారా అనేది ఆలోచన చేయరు. వాళ్ళకు తోచిన కథలు, పిట్ట కథలు అంట, అవంట ఇవంట వాళ్ళకు తోచిందే చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతున్నారే కానీ వాస్తవాలను, బైబిల్లో రాయబడిన యథార్థ సంఘటనలను కుండను బద్దలు కొట్టినట్లుగా ప్రకటించేవారు సమాజంలో కరువైపోయారు. క్రైస్తవులు కరువైపోయారండి. ఇక ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే, మాకు ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలతో కూడిన ఖచ్చితమైన బోధించే బోధకుడు మాకు అవసరం లేదని కథలు, కల్పనా కథలు చెప్పే బోధకుల వైపు ఆశిస్తున్నారు. అలాంటి వారినే కోరుకుంటున్నారు. కనుక ఆలోచన చేయగలిగితే 7 శ్రమలు, అసలు 7 శ్రమలు 7 విందు జరుగుతుందా, జరగబోతుందా అన్నది ఆలోచన చేయగలిగితే, ఇక చాలామంది ఈ 7 శ్రమలు 7 విందు అనే పదాలు బైబిల్ ఎక్కడ కనపడదు.
60 పుస్తకాల్లో ఎక్కడే కానీ 7 ఏండ్ల శ్రమలు అని కానీ 7 ఏండ్ల విందు అని కానీ బైబిల్లో ఎక్కడా కనిపించదు. ఇక 7 ఏండ్ల శ్రమలు 99% చెప్పేది ఏంటో తెలుసా? 7 ఏండ్ల శ్రమలు జరగబోతున్నాయి అని చెప్తారు చాలామంది. ఏం జరగబోతుందట? 7 ఏండ్ల శ్రమలు జరగబోతుంది కనుక ఇప్పుడు కాదు, జరగబోతాయి. అంటే దేవునిలో బ్రతకని వారికి శిక్ష కలుగుతుంది 7 ఏండ్లు, దేవునిలో బ్రతుకుతున్న వాళ్ళకి విందు జరుగుతుంది 7 ఏండ్లు అని చెప్తున్నారు. నేను అర్థమైంది కదా? అంటే 7 ఏండ్లు శ్రమలు అనుభవిస్తారు, 7 ఏండ్లు విందు అనుభవిస్తారు. ఇది జరగబోతుంది అని మాట్లాడతారండి ఈరోజు. ఎంతవరకు వాస్తవం అది? ఇది ఎంతవరకు వాస్తవం అది బైబిల్లో మనం చూడగలిగితే? ఏంటి, ఏ బోధకుడు చెప్పినా, ఎవరు చెప్పినా, ఈవెన్ నేను చెప్పినా, ఎవరు చెప్పినా, చెప్పే బోధకుని ఎప్పటికీ నమ్మకూడదు. ఏంటి, చెప్పే బోధకుని ఎప్పుడు నమ్మకూడదు. ఆ బోధ అలా ఉందా లేదా, ఆయన చెబుతున్నది బైబిల్లో ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అందుకే కదండి దేవుడు మన ప్రేమించి చక్కగా 66 పుస్తకాలుగా మన మధ్య గ్రంథాన్ని దేవుడు పెట్టాడు. కనుక అలా ఉన్నావో లేవని ఏం చేయాలి? మన లేఖనాల్ని పరిశీలించాలి, ఆలోచించేద్దాం. ఇంతకు 7 ఏండ్ల శ్రమలు జరగబోతున్నాయా? ఇక చాలామంది 7 ఏండ్ల శ్రమల గురించి జరగబోతున్నాయని బైబిల్ గ్రంథంలో కొన్ని రెఫరెన్సులు చూపిస్తారు. అదేంటో మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13, 14 ప్రకటన గ్రంథం వాళ్ళు చూపిస్తున్న మాటను మనం చూడగలిగితే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, యోహాను గారు మారుతున్నాను, అందుకు నేను, అయ్యా నీకే తెలుననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఎక్కడి నుంచి వచ్చారంట వీళ్ళు? మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు. ఎక్కడి నుండి వచ్చారంట? మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు. ఇదిగో మహాశ్రమల్లో అవేవో కావు, 7 ఏండ్ల శ్రమలు. అది 7 ఏండ్ల శ్రమలు అని ఉందా? మహాశ్రమలు అని ఉందా? 7 ఏండ్ల శ్రమలు అని ఉందా? మహాశ్రమలను ఉంది. మరి లేని మాటలు ఎలా చెప్తున్నారు మీరు? 7 ఏండ్ల శ్రమలు రాయబడిందా బైబిల్ ఎక్కడైనా? లేదు కదా. ఇంతకు ఏంటి ఆ మాట పరమార్థం ఏంటని ఆలోచన చేయగలిగితే, ఏంటి, పరలోకం వెళ్ళాలంటే మహాశ్రమలు అనుభవించి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? శ్రమలు అనుభవించి వెళ్ళాలి. అంటే పరలోకం ఊకనే రాదు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే మహాశ్రమలు అనుభవించి వెళ్ళాలి అని చెప్తున్నాడు అక్కడ యోహాను గారు. అక్కడ 7 ఏండ్ల శ్రమలను కానీ బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఈ మాటను చూపిస్తున్నారు. తర్వాత వీళ్ళు దీనికి ఏం యాడ్ చేస్తున్నారు తెలుసా? మహాశ్రమలకి ఏం యాడ్ చేసుకున్నారంటే 7 ఏండ్ల శ్రమలను పెట్టి. ఎలా పెట్టుకున్నారు 7 ఏండ్ల శ్రమలు అంటే? పాత నిబంధన కాలంలో, యేషేపు గారి కాలంలో ఫరో కళ వస్తుంది. ఏమొస్తుంది? ఫరోకి కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే 7 బలమైన ఆవులు, 7 బక్కు చిక్కిన ఆవులు. ఏమొస్తాయంట? 7 బలమైన ఆవులు, 7 బక్కు చిక్కిన ఆవులు. తర్వాత 7 బలమైన వెన్నులు, 7 పీనె వెన్నులు. అక్కడ 7 తీసుకున్నారు, ఇక్కడ 7 కలిపేశారు అంతే. ఇదిగో యేసేపు గారి కాలంలో జరిగింది కదా, ఫరో గారి కళ వచ్చింది కదా, 7 ఏండ్లు శ్రమ కలగబోతుంది. ఆ 7ని ఇక్కడ 7కి కలిపేశారు. ఇంతకు ఆ ఫరోకు వచ్చిన కళ భావం ఏంటో తెలుసా? ఆ కళ భావాన్ని యేసేపు గారు చెప్పేశాడు. ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో రాజు, ఆ 7 బలమైన ఆవులంటే ఏంటో తెలుసా? 7 ఏండ్లు మీకు పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆ 7 ఏండ్లు మీకు పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆ 7 బక్కు చిక్కిన ఆవులు ఏంటో తెలుసా? 7 ఏండ్లు రాబోయే 7 ఏండ్లు కరువు ప్రాంతము.
గనక ఆ కరువు ప్రాంతం రాబోతుంది గనక 7 ఏళ్ళు పంట పండుతుంది, 7 ఏళ్ళు కరువు ప్రాంతం రాబోతుంది గనక ఆ కరువు ప్రాంతంలో మీరు తినడానికి కావలసిన ఆహారాన్ని మీరు సిద్ధము చేసుకోండి, సిద్ధము చేసుకోండి అని చెప్పాడండి. ఫరోకి ఆ కళ యొక్క భావాన్ని. అంటే అది జరిగిందా? జరిగిందండి. అది ఫరో కాలంలోనే జరిగింది. అది యోసేపు గారి కాలంలో జరిగిపోయింది. అది 7 ఏళ్ళు కరువు వచ్చిందట, ప్రపంచమంతా కరువు వచ్చింది ఆ 7 ఏళ్ళు. గనక ప్రియులరా, అక్కడ 7 ఏళ్ళు శ్రమ కలిగింది కదా, వాళ్ళకి కరువు వచ్చింది కనుక ఇదిగో మనకు కూడా 7 ఏళ్ళు శ్రమలు కలగబోతాయి అని మాట్లాడతారు. ఇక వీళ్ళు ఇంకొకటి చూపిస్తారు, ఏంటంటే అది దానియేలు గ్రంథంలో ఒక సందర్భాన్ని చూపిస్తూ 7 ఏళ్ల శ్రమలు జరగబోతున్నాయని వాళ్ళు మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఇంకోటి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు ఈ జనుల పక్షమున మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంతగా ఆపద కలుగును. చూడండి, ఏం కలుగుతుందంట? ఎన్నటికి కలుగనంతగా ఆపద కలుగును. ఏంటి, చాలామంది ఏం చెప్తారంటే బోధకులు, ఈ దానియేలు గ్రంథం కూడా పాత నిబంధన కాలానికి ప్రకటన గ్రంథం లాంటి పుస్తకం అని మాట్లాడతారు. కొత్త నిబంధనకి ప్రకటన గ్రంథం పుస్తకం ఎలాగో పాత నిబంధన గ్రంథాలకు, పాత నిబంధనలు ఉన్న పుస్తకాలకు కూడా ఏదంట? ప్రవచన గ్రంథం, దానియేలు గ్రంథము అని మాట్లాడతారు. ఏంటి, దానియేలు గ్రంథంలోనే ఉన్నాయా ప్రవచనాలు? జరగబోయే విషయాలన్నీ దానియేలు గ్రంథంలోనే ఉన్నాయి, మిగతా గ్రంథాల్లో లేవా? ఉన్నాయండి, ఉన్నాయి. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో మాత్రమేనా జరగబోయే సంగతులు ఉన్నాయి? ఏంటి, బైబిల్లో 66 పుస్తకాల్లో జరిగిపోయిన సంగతులు ఉన్నాయి, జరుగుతున్న సంగతులు ఉన్నాయి, జరగబోయే సంగతులు కూడా బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్తలు లేదా? జరగబోయే సంగతులు లేవా? యేసుక్రీస్తు రాకడ గురించి మత్తయి సువార్తలు లేదా? ఇటు కొరింథీల్లో లేవా? ఇటు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు లేవా? సువార్తలు లేవా? ఉన్నాయి కదా. అంటే మనోళ్ళు ఎలా అయిపోయినారంటే ప్రకటన గ్రంథం మాత్రమే ఒక స్పెషల్ పుస్తకంగా, జరగబోయే భవిష్యత్తు చెప్పే గ్రంథం అని, పాత నిబంధన కాలానికి వచ్చే పాత నిబంధన గ్రంథాల్లో దానియేలు గ్రంథం మాత్రమే భవిష్యత్తు చెప్పే గ్రంథం అని మాట్లాడతారు. ప్రియులరా, నీకు ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలన్నా, ఈ దానియేలు గ్రంథం అర్థం అవ్వాలన్నా 66 పుస్తకాల పైన నీకు పట్టుంటేనే కానీ వాటిపైన సంగతులు నీకు అర్థమవ్వండి. ఇక్కడ దానియేలు గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? ఏమండి, ఎన్నటికి కలుగునంతగా ఆపద కలుగును. 11వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగజేయు ఏయమైన దానిని నిలబెట్టు వరకు 1290 దినములు, 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొని వారు ధన్యులు. ఏండి, తర్వాత 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఈ మాటను చూపిస్తారండి. ఇదిగో ఈ దానియేలు గ్రంథంలో రాయబడింది కదా, 12వ అధ్యాయము 11వ వచనంలో, 12వ వచనాల్లో ఇదిగో అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగుచేయు హేయమైన దానిని నిలబెట్టు వరకు 1290 దినములు, 1330 దినములు తాలుకొని కనిపెట్టుకొని వారు ధన్యులు. ఇక్కడ రాయబడింది? ఏం రాయబడిందంట? ఏంటి, 1290 దినాలు, 1335 దినాలు రాయబడింది కదా. దీన్ని ఎలా లెక్కేశారంటే 1290 ప్లస్ 1335 ప్లస్ ఇజ్జుకోల్ట్ కొడితే ఎంత వస్తుంది? 260
2625 దినాలు వస్తుంది. అంటే ఒక సంవత్సరం 365 రోజులు అనుకుంటే 365 రోజులు ఇంటూ కొడితే ఎంత వస్తుంది? ఏంటి 2000 చిల్లర వస్తుంది. అంటే ఇదిగో అది ఏదో కాదు, ఈ దానియేలు గ్రంథములో రాయబడిన ఈ లెక్క ప్రకారము చూస్తే 7 ఏండ్ల శ్రమ కలగబోతుంది అని మాట్లాడారు. బా ఎంతంటే బాబా చూడ, ఆలోచిస్తే నిజంగా అనిపిస్తుంది కదా ప్రియమైన దేవుని పిల్లరా. మళ్ళీ ఏమన్నాడు అక్కడ? ఏయమైన వస్తువులు, పరిశుద్ధ స్థలంలో ఏయమైన వస్తువులు ఉండబోతున్నాయి అన్నాడు. ఇంతకు దానియేలు గారు చెప్పిన ఈ మాట జరిగిందా, జరగబోతుందా? ఆలోచన చేయగలిగితే ఇదే మాటను యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో రిపీట్ చేస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏయ వస్తువులు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఏం చేస్తాడు యేసుక్రీస్తు వారు? మరలా ఇక్కడ దానియేలు గ్రంథములో దానియేలు గారు ఏ ప్రవచనం అయితే ప్రవచించారో, ఇదిగో మీకు మహాశ్రమలు రాబోతున్నాయి, శ్రమలు రాబోతుంది, శ్రమలు 1290 దినములు 1335 దినములు మీకు శ్రమలు కలగబోతున్నాయి. ఆ శ్రమల్లో ఏయమైన వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండబోతుంది అన్నాడు. ఇంతకది మరల యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అదే సందర్భాన్ని మరల లేవనెత్తున్నాడు ఇక్కడ కొత్త నిబంధనలో. చూడండి 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలోనికి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమలు కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలం మందైనను విశ్రాంతి దినం మందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. ప్రార్థించుడి. యేసుక్రీస్తు వారు మరలా దాన్ని గుర్తు చేశాడు. ఇంతకు దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాట, యేసుక్రీస్తు వారు గుర్తు చేసిన మాటలు ఇంతకు నెరవేరబోతున్నాయా? ఇంతకు వాళ్ళు 7 ఏండ్ల శ్రమల గురించి మాట్లాడారా? ఇంతకు ఏ శ్రమల గురించి మాట్లాడారు? ఆలోచన చేయగలిగితే ప్రియులరా, బైబిల్లో ఎక్కువగా ప్రకటన గ్రంథంలో రాయబడిన సంఖ్యను తీసుకోకూడదు ఎప్పటికీ. సంఖ్య 1000 ఏండ్ల దినములు, 1000 ఏండ్లు పరిపాలన అన్నారు. అంటే 1000 ఏండ్లు అంటే 1000 ఏండ్ల 1000 సంవత్సరాల కాదు కదా. అంటే ఆలోచన చేయగలిగితే ఇంతకు యేసుక్రీస్తు వారు మరలా దాన్ని గుర్తు చేశాడు కదా, జ్ఞాపకం చేశాడు కదా. ఇంతకు ఇది జరిగిందా, జరగబోతుందా? ఏమన్నాడు? ఇదిగో ఆ శ్రమలు మీకు కలగబోతున్నాయి, ఆ చలికాలం మందైనను విశ్రాంతి దినమైనను రాకుండా ఉండవాలని మీరు ప్రార్థన చేయండి, రాకుండా ఉండవాలని ప్రార్థన చేయండి. అంటే ఆ శ్రమలు ఎప్పుడు రాకూడదని ప్రార్థన చేయమంటున్నాడు? చలికాలం మందు రాకుండా విశ్రాంతి దినం మందు రాకుండా ఉండడానికి ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు? చలికాలంలో వస్తే మీరు ఆ శ్రమల్ని తట్టుకోలేరు. ఎందుకంటే ఆ బెత్లెహేం ప్రాంతం, ఆ ప్రాంతాలన్నీ ఎక్కడుంటాయి? ఎక్కడున్నాయి? మంచు ప్రాంతాల్లో ఎక్కువగా. గనుక మీకు ఆ కాలంలో రాకుండా ఉండడానికి ప్రార్థన చేయమంటున్నాడు. తర్వాత ఏమంటాడు? విశ్రాంతి దినమందు రాకుండా ఉండడానికి మీరు ప్రార్థన చేయి. విశ్రాంతి దినం ఎందుకు రాకూడదు తెలుసా? విశ్రాంతి దినమున ఇశ్రాయేలీయులు, యూదులు ఎక్కడికి ప్రయాణం చేయకూడదు, వారు ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకసారి ఆ మాట చూడగలిగితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు
ఒలీవల ఉమ్, కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. ఏంటి ఎలా ఉందంట? ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమున ఎక్కువ ప్రయాణాలు వాళ్ళు చెయ్యరు. ఆ విశ్రాంతి దినమున ఏ పని పెట్టుకోరు, దేవుని ఆరాధించడము తప్ప. మరి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసింది, దానియేలు గారు చెప్పింది జరిగిందంటే జరిగిపోయిందండి. ఎప్పుడు జరిగింది అది? మొదటి శతాబ్దములోనే, ప్రారంభము సంఘానికి ఏమొచ్చాయి? గొప్ప హింసలు వచ్చాయి, మహాశ్రమలు కలిగాయండి. ఏంటి ప్రారంభము సంఘానికి కలిగిన శ్రమల గురించి ఆలోచిస్తే, ప్రారంభము సంఘానికి జరిగిన శ్రమల గురించి ఆలోచిస్తే అవి మహాశ్రమలు అన్నాడు. మహాశ్రమలు కలిగాయి, మహా గొప్ప హింస జరిగింది వాళ్ళకి. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఏం కలిగిందంట? ప్రారంభంలోనే సంఘానికి గొప్ప హింస కలిగింది. ఏంటి? ప్రారంభంలోనే శిష్యులకు, సంఘానికి ఎలాగే జరిగాయి హింసలు? గొప్ప హింసలు జరిగాయి. వారికి ఉన్న హింసలు, చాలా శ్రమలు చాలా గొప్పవండి. ఏం జరిగేవి తెలుసా? గర్భిణీలని కడుపు కోసి బిడ్డలు బయటకు తీసేవారు. ప్రారంభము సంఘంలో వాక్యాన్ని ప్రకటించి వెళితే రాళ్లతో కొట్టి చంపేవారు. స్టెఫెను అలాగే చంపారు కదా. అంటే ప్రారంభంలో ఏం జరిగాయంట? గొప్ప హింసలు జరిగాయి. అంటే యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసింది, ఆ మహాశ్రమలు ఎప్పుడొచ్చాయంట? ప్రారంభములోనే. మొదటి శతాబ్దంలోనే సంభవించినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఏయమైన వస్తువు ఏంది? ఏయమైన వస్తువు పరిశుద్ధమైన స్థలంలో ఉంచబడుతుంది అన్నాడు కదా. అదేంటి ఏమైన వస్తువు అంటే ఏంటి? పరిశుద్ధమైన స్థలం అంటే ఏంటో తెలుసా? ఈ మానవ హృదయమే. ఈ మానవ హృదయం అనేది పరిశుద్ధమైన స్థలం. మానవ దేహం అనేది పరిశుద్ధమైన స్థలం. ఈ మానవ దేహంలో ఏముండబోయిందట? ఏమైన వస్తువు. ఏంటది ఏమైన వస్తువు? సాతాను, అపవాది. ఏంటి? అపవాది దేవుడున్నాలనుకున్న చోట ఎక్కడున్నాడు ఇప్పుడు? మానవ హృదయాల్లో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. మానవ హృదయాల్లో ఉండిపోయాడు వాడు. అంటే ఏమైన వస్తువు పరిశుద్ధమైన స్థలంలోనికి అది వచ్చేసింది. అంటే దానియేలు గ్రంథములో చెప్పబడిన ఆ శ్రమల గురించి, యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో జ్ఞాపకం చేసిన ఆ శ్రమల గురించి ఇంతకు అది జరిగిందా, జరగబోతుందంటే ప్రారంభములోనే, మొదటి శతాబ్దములోనే అది జరిగింది. ప్రారంభం శబ్దంలోనే జరిగింది. దానికి ఇంకా మనకి ఎక్కడ రాయబడింది జరిగింది అనడానికి? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. చూడ, శ్రమలు జరిగాయా లేదా? మహాశ్రమలు జరిగాయా లేదా? చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఏం కలుగుతుందంట? మీకు కలగబోతుందన్నాడా, కలుగుతున్నా? కలుగుతుంది, ప్రజెంట్. అంటే ప్రారంభములోనే ఏం జరిగింది? శ్రమలు జరిగాయి వాళ్ళకి. శ్రమల్లో పడిపోయారు వాళ్ళు, మహాశ్రమల్లో ఉన్నారు వాళ్ళు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఏమి సంభవించాయంట? ప్రారంభమున్న సంఘానికి, ప్రారంభములో ఉన్న శతాబ్దంలో ఉన్న సంఘానికి ఏమి సంభవించాయంట? మహాశ్రమలు సంభవించాయంట. ఏంటి? వాళ్లకు మహాశ్రమలు సంభవించాయండి. మనకు శ్రమలు ఉన్నాయి తప్ప మహాశ్రమలు ఏం పెద్దగా మనకి లేవు. వాళ్ళకు మహాశ్రమలు సంభవించాయి. ప్రారంభంలో సువార్త ప్రకటించి వెళితే చంపేసేవాళ్ళు, ప్రారంభంలో కరపత్రాలు పంచెడితే చంపేసేవాళ్ళు.
అంటే ప్రారంభం సంఘానికి ఏం జరిగాయి? మహాహింసలు, శ్రమలు జరిగాయి. మహాశ్రమలు జరిగాయండి, మహాశ్రమలు జరిగాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే యేసుక్రీస్తు వారు భవిష్యత్తు ఎరిగినవాడు గనక ముందుగానే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన ప్రసంగిస్తూ కొండపైన, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, ముందుగా ఎలాంటి మాట చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తమును జనులు మిమ్మును హింసించినప్పుడు, నిందించి, హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యములు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. నైనా ఇదిగో, మీరు నా గురించి ప్రకటిస్తే మీకు శ్రమ, నా గురించి ప్రకటిస్తే మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, చంపేస్తారు నాయనా మిమ్మల్ని. యేసుక్రీస్తు వారు అన్నాడు. యేసుక్రీస్తు వారు అన్న మాట ప్రకారంగా మొదటి శాబ్దంలో సంఘస్థులు, మొదటి శాబ్దంలో అపోస్తులు, మొదటి శాబ్దంలో శిష్యులు దేవుని సువార్తను ప్రకటించడానికి వెళితే వాళ్ళకు శ్రమలు కలిగాయి, గొప్ప హింస కలిగింది. మొదటి శాబ్దంలో అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయిరి. అందరూ చెదిరిపోయేంత హింస జరిగిందా? హింస జరిగిందండి. ఏంటి ఈ మహాశ్రమలను ఎప్పుడు జరిగాయి? ప్రారంభంలోనే, మొదటి శాబ్దంలోనే సంఘానికి జరిగింది. అంటే 7 ఏండ్ల శ్రమలు జరగబోతుందా? కాదండి, ఆల్రెడీ జరగబోయింది, జరుగుతూ ఉంది ప్రజెంట్. శ్రమలు మనకు కూడా శ్రమలండి, మనకు కూడా శ్రమలు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మొదలుకొని ఆయన 2వ రాకడ వరకు ఏం జరుగుతాయి? శ్రమలు జరుగుతాయి. శ్రమల్లో ఉంటాం మనము. శ్రమలండి. క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి వాడు ఏం చేయాలా? శ్రమ అనుభవించాలి. శ్రమ అనుభవించాలి. చూడండి మాట ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వారు శరీరమందు జీవించు, మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. ఏమంటాడు ఇక్కడ పేతురు గారు మారుతూ? క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఏ మనసును ధరించుకోమంటున్నాడు? శ్రమలు అనే ఆయుధాన్ని ధరించుకోండి. మీరు శ్రమలు పడాలి. బాప్తిసం తీసుకొని దేవుళ్ళలోకి వచ్చారా? మీకు ఏముంటాయి? శ్రమలండి. ఆ మహాశ్రమలు ప్రారంభములో మొదటి శాబ్దంలో ఉన్న సంఘానికి జరిగాయి. ఇప్పుడు మనము కూడా శ్రమలు అనుభవిస్తున్నాము. ఏంటి, మనము 40 డేస్ లెంట్ డేస్ అని 40 దినములు శ్రమలు లేని బైబిల్లో కూడా ఎక్కడా లేదు. ఒకవేళ దేవుడు 40 రోజులు మీరు శ్రమ పడాలనుకుంటే హ్యాపీగా శ్రమ పడదాం, కానీ బైబిల్ ఎక్కడ లేదే. మరి ఎలా శ్రమ? మనకి ఏంటి శ్రమ? 40 రోజులు కాదు, నీవి జీవితాంతము నువ్వు శ్రమ పడవలసిందే. క్రీస్తుని ధరించినది మొదలుకొని నువ్వు మరణించేంత వరకు, యేసుక్రీస్తు 2వసారి వచ్చేంత వరకు ఏముంటాయి? క్రైస్తవులకు శ్రమలు ఉంటాయి. శ్రమలు ఉంటాయండి, శ్రమలు ఉంటాయి. చూడండి, ఇదే మొదటి పేతురు 4వ అధ్యాయము 16వ వచనం చెప్తున్నాడు. మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఏంటి, క్రైస్తవుడైనందుకు నువ్వేం చేయాలట? అబ్బా శ్రమలు వస్తున్నాయని నువ్వు ఏం చేయాలి? బాధపడకూడదు. ఆ శ్రమలు నీకు ఆ పేరును బట్టే వచ్చాయి కనుక నువ్వు ఆనందించు, సంతోషించు, సిగ్గుపడవద్దు. ఏంటి, ప్రతి క్రైస్తవునికి శ్రమలు వస్తాయి. శ్రమల్లో ఉన్నాం మనం. శ్రమలు ఇప్పుడు కాదు, రాబోతున్నాయి అనుకుంటే పొరపాటది. మరణించిన తర్వాత ఏమీ లేదు ఇక. అన్ని ఏదైనా ఈ భూమి మీదనే, ఈ భూమి మీదనే. గనుక ప్రియులరా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. అంటే క్రైస్తవుడైతే ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయి. క్రైస్తవుడైతే ఏమొస్తాయంట? బాధలు వస్తాయి. క్రైస్తవుడైతే ఏమొస్తాయంట? కన్నీరు వస్తుంది. చాలామంది చూడండి మాడుతూ ఉంటారు సాక్ష్యాల పేరుతో, నేను దేవుళ్ళకి వచ్చినప్పుడండి నాకు శ్రమలే లేవు అని అంటారు. అంటే నువ్వు క్రైస్తవుడువా?
నాకు శ్రేమలు, నాకు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు అంతే కలిసి వచ్చిందండి, కలిసి వచ్చిందండి. కలిసి వస్తుంది. దేవుళ్ళో ఉన్న నీకు సంఘముగా క్రైస్తవుడిగా పిలువడుతున్న నీకు కలిసి రావడం కాదు, ఉండేది పోతుంది. ఈరోజు మన సేవ చూడండి ఎలా ఉంది. మనకేమైనా కలిసి వస్తుందా? మన దగ్గర ఉండేది పోతుంది తప్ప కలిసి అనేది ఏది రాదు, రాదండి. మాకు దేవుళ్ళకి సంబంధించి ప్రశాంతంగా ఉందండి, ఎలాంటి సమస్యలు లేవు అనుకుంటుంది, నువ్వు క్రైస్తవుడివే కాదు. కాదండి, క్రైస్తవుడు అనేందుకు మనకి ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీరు వస్తుంది. గనక ఆ పేరును బట్టి నువ్వేం చేయాలి? సిగ్గుపడద్దు, బాధపడద్దు, సంతోషంగా ఉండు నాయన. ఈ కొద్ది కాలమే కదా శ్రమలు, నువ్వు బ్రతికినంత కాలమే కదా శ్రమలు. తర్వాత యుగయుగములు సంతోషంగా ఉండడానికి నువ్వు విశ్రాంతిలోనికి వెళ్ళబోతావు. చూడండి ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణమేమి లేదు కానీ సువార్తను ప్రకటింప వలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, నా మీద ఉంచబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నాకు శ్రమ. ఎప్పుడు శ్రమ? దేవుని పరిచర్య చేస్తే శ్రమలు వస్తాయి. సువార్త ప్రకటించడానికి పోతే శ్రమలు. మందిరంలో కూర్చుంటే శ్రమలు రావు. మందిరంలో కూర్చుంటే శ్రమలు వస్తాయా? ఏమి రావు. హ్యాపీగా ఏసీలో ఫ్యాన్ కింద కూర్చుంటే ఎలాంటి సమస్యలు, ఎలాంటి శ్రమలు రావు. మరి ఎప్పుడు వస్తాయి శ్రమలు? కరపత్రం తీసుకొని బయటికి పోయావా, శ్రమలు వస్తాయి. కరపత్రం తీసుకొని సువార్త ప్రకటించకి వెళ్ళావా, శ్రమలు వస్తాయి. గనక శ్రమలు ఎప్పుడు వస్తాయి తెలుసా? మందిరాల్లో కూర్చుంటే శ్రమలు రావు. దేవుళ్ళు బ్రతుకుతున్న నీవు నీ భక్తిని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ సమాజంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే నీకేమొస్తుంది? శ్రమలు వస్తాయి. ఒకవేళ ఇక్కడ ప్రకటించలేదా, అయితే అసలైన సమస్య మరోసారి ఉంది. శ్రమ ఎప్పుడది? యుగయుగముల నరకంలో కాలడానికి సువార్త ప్రకటించిన శ్రమ వస్తుంది. ఒకవేళ సువార్త ప్రకటించకపోతే శ్రమ కలుగుతుంది. శ్రమలు అనేవి క్రైస్తవుని కొత్త ఏమీ కాదు. దేవుళ్ళకి వచ్చిన నీకు శ్రమలు అనేవి కలుగుతూనే ఉంటాయి. ఇంకొక మాట చూసుకుందాం. ఇంకొక మాట అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. ఏంటి? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. క్రైస్తవుడు అయినందుకు దేవుళ్ళకి వచ్చిన మనకేమొస్తాయండి? చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. ఏం చేశారంట? శిష్యుల్ని ఏం చేశారంట? దృఢపరిచారంట. అనేకుల శిష్యులు ఏం చేశారంట? వాళ్ళు ఏంటి చదవడం మాట? శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని. ఏం అనుభవించాలంట? శ్రమలు అనుభవించాలంట. అనేక శ్రమలు. మన దేహం మట్టిలోనికి పోయేంత వరకు, యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఏముంటాయి? మనకి శ్రమలు ఉంటాయండి. గనక క్రైస్తవుడిగా పిలువబడుతున్న మనము, దేవునిలోకి వచ్చిన మనము, బాప్తిజం తీసుకున్న మొదలుకొని మన మరణించేంత వరకు మనకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు నీకు రావాలంటే బయటకు వెళ్ళి సువార్త ప్రకటించు. నీ కుటుంబంలో నీకు శ్రమలు వస్తాయి, బయట శ్రమలు వస్తాయి. కనుక శ్రమలు అనేవి క్రైస్తవుడు అయినందుకు దేవుళ్ళు మనకి కొద్ది కాలం కాదు, మనం మరణించేంత వరకు మనకి శ్రమలు అనేవి ఉన్నాయి. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఏం చేస్తున్నాడట? కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. నూనెలో వేయడము. నూనెలో పకోడా ఎలా వేస్తామో సాతానుగాడు ఏం చేస్తాడంట? మనల్ని కోరుకుంటాడంట. మనల్ని దేవుడు లేకుండా మనకి శ్రమలు కలగజేస్తాడు వాడు.
అంటే యోబు గారి గురించి మనకు తెలుసు కదా. నాయన అపవాది యోబు గురించి ఆలోచించావు అన్నప్పుడు ఏమన్నాడు? ఆలోచించాను నాయన, ఒక్కసారి నాకు పర్మిషన్ ఇవ్వు, నీ కుమారునికి చుక్కలు చూపిస్తానని. దేవుడు అపవాది యోబు గారికి వచ్చిన శ్రమలు అన్నీ ఇన్ని కాదండి. మనకు కూడా ఎలాంటి వస్తాయంట చూడండి, మనకు కూడా ఎలా జరుగుతాయంట. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేది. ఎన్ని రోజులు శ్రమలట? 10 దినములు శ్రమ. 10 దినములు అంటే సంఖ్య తీసుకోకూడదు అక్కడ. 10 దినములు అంటే 10 రోజులు కాదు. మరణం వచ్చేంత వరకు నీకేముంటాయి? శ్రమలు ఉంటాయి. నువ్వు మరణించేంతవరకు నీకు శ్రమలు ఉంటాయి గనక 7 ఏండ్ల శ్రమలు జరగబోతుందంటే ఆల్రెడీ 7 ఏండ్ల శ్రమలు మొదటి శాబ్దంలోనే సంఘం అనుభవించింది. 7 ఏండ్ల శ్రమలు అనే పదం బైబిల్ ఎక్కడా లేదు. మహాశ్రమలు అన్నాడు, శ్రమలు అన్నాడు తప్ప 7 ఏండ్ల శ్రమలు బైబిల్ ఎక్కడా లేదు. కనుక క్రైస్తవుడుగా మనకేమొస్తాయంట? మనకు శ్రమలు, దేవుల్లో ఉన్న మనకు శ్రమలు కలుగుతాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. మనం మరణించేంత వరకు శ్రమల్లో మనము ఉండాలి. ఏంటి? కష్టాలు ఉంటేనే కదా. కష్టాలు లేని జీవితము ఏంటి? అది వ్యర్థం. కనుక కష్టాలుగా మనం అనుభవించామనుకో మనకి ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. ఏ కష్టం లేకుండా ప్రతిఫలం సాధించాలనుకుంటుంది మూర్ఖత్వం. చూడు, ఇంకొక మాట చూసుకుందాం. ఇంకొక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడును తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింప వలసి ఉండదని మీతో ముందుగా చెప్పాను కదా. మనకు శ్రమలు ఉన్నాయి. ఏమున్నాయంట? మనం శ్రమను అనుభవించాలి. శ్రమలండి మనకి. దేవుళ్ళలోనికి బాప్తిజం తీసుకొని వచ్చిన నీవు ప్రారంభం నుంచి నీకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. అది చెప్పరు. బాప్తిజం తీసుకునే వ్యక్తికి ఏం చెప్పాలి తెలుసా? నువ్వు ఈ సంఘంలో ఉంటావు, వేరే సంఘాన్ని పోతావు, అది కాదు చెప్పాల్సి ఉంది. నాయనా, నువ్వు దేవుళ్ళలోనికి వచ్చావా, లోకంలో నిన్ను హింసిస్తారు, లోకంలో నిన్ను దూషిస్తారు, నీకు శ్రమలు వస్తాయి నాయన అని ఇది చెప్పాలి, బలపరచాలి. ఇవన్నీ ఏంటి అంటే మనకేమొస్తాయి? శ్రమలు. 4వ వచనం, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. దేనికి నియమించబడ్డామంట? మనము నియమింపబడిన వారం అన్నాడు. దేనికి నియమించబడ్డాం? మనము శ్రమలు అనుభవించడానికి నియమించబడిన వారము, బాధలు అనుభవించడానికి నియమించబడిన వారము. అంటే మనకేమున్నాయి? శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలు ఏంటి? కొద్ది కాలము, 10 రోజులు, 50 రోజులు, 40 రోజులు కాదండి. మనం మరణించేంత వరకు మనకు శ్రమలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. చూడండి, ఇంకొక మాట చూసుకున్నా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, ఇదిగో చూడు, క్రీస్తు నందు విశ్వాసం ఉంచుటయే కాక. విశ్వాసం ఉంచడం అంటే ఇదిగో నువ్వు దేవుళ్ళలోనికి వచ్చావు, విశ్వాసం కలిగి ఉన్నావు, యేసుక్రీస్తు అంగీకరించావు, మందిరానికి వస్తూ పోవడం కాక, ఆయన పక్షమున శ్రమ అనుభవించుటయు. ఆయన పక్షమున యేసుక్రీస్తు కలిగిన నీవు, యేసుక్రీస్తు నమ్మిన నీవు, నీకేమొస్తాయంట? ఆయన పక్షమున శ్రమ అనుభవించుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఏంటండి ఇన్ని మాటలు? కనుక మనకి ఏముండబోతున్నాయి? శ్రమలండి మనకి. శ్రమలు. ఈ శ్రమల్లో మనం భాగస్వాములం అయితే, ఈ శ్రమల్లో మనం ఉంటేనే మనకు రాబోయే జీవితము ఆనందకరమైన జీవితము, ఆహ్లాదకరమైన జీవితము, తండ్రితో ఉండే భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. గనక ఈ కొద్ది కాలం 60, 70 నీకు ఆయుష్కాలం ఎంతైతే ఉందో, 40, 20, 30 యేసుక్రీస్తు వచ్చే రాకడ వరకు ఏముంటాయి మనకి క్రైస్తవులకు?
ఏముంటాయి? శ్రమలు. చూడండి, ఇంకొక మాట చూసుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఏముంది చూడు అక్కడ. అంతియొకయు ఇకోనీకు లుస్త్రాను పట్టణములు నాకు కలిగినట్టి హింసలను, ఎక్కడ కలిగినట్టు హింసలు? అంతియకులో కలిగిందట, లుస్త్రాలో కలిగిందట, ఇకోనియలో కలిగిందట, పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. తిమోతి గారితో పౌలు అంటున్నాను, ఆయన తిమోతి, నేను నీ తండ్రిని కదా, నిన్ను ఆత్మీయంగా నేను కన్నాను కదా, నాకు ఎలాంటి హింసలు వచ్చాయి నీకు తెలుసు కదా, నా ఇంట తిరగకూడదు, నన్ను చూసావు కదా, నాకు ఎన్నో హింసలు వచ్చాయి, నాకు ఎన్నో ఉపద్రవాలు కలిగాయి, నన్ను ఎన్నో హింసించారు, కొట్టారు, ఎన్ని చిత్రహింసలు పెట్టారు ఆయన. తిమోతి, నీకు తెలుసు కదా, నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటినిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. చూడండి, అన్ని హింసలు ఏం చేశాడంట పౌలు గారు? అనుభవించాడంట. ఎన్ని అనుభవించాడండి ఆయన కేవలం ఇంట్లో ఉంటే ఆయన శ్రమలు వచ్చేవి కాదు. మొదటి కొరింథీలో ఉంటుంది 11:23 ఏముంటుంది తెలుసా? రెండో కొరింథీలో ఆయన అనుభవించిన శ్రమలు చదివితే ఆయాసం అన్నాడు. ఏమున్నాయంట? ప్రయాణంలో హింసలు, కొరలతో కొట్టారు, అవమానించారు, దెబ్బలు కొట్టారు, ఉమ్మి వేశారు, ఎన్ని చేశారు ఆయనవి. ఎన్నో మార్లు దిగంబరిగా, ఎన్నో మార్లు కడప సహోదరుల వల్ల శ్రమలు, ఆపదలలోని ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన. ఇవన్నీ కేవలం దేన్ని బట్టి వచ్చాయానికి శ్రమలన్నీ? క్రైస్తవుడైనందుకు శ్రమలు వచ్చాయానికి. అనుభవించాడండి. ఆయన శ్రమ లిస్టు చదివితే ఏమన్నాడు? ఇంకా నువ్వు చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, ఇప్పటికి చాలన్నాడు. అంటే పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడు? ఎన్నో శ్రమలు అనుభవించాడండి, ఎన్నో శ్రమలు. కనుక 7 శ్రమలు, 7 విందు జరుగుతూ ఉందా, జరగబోయేదా? 7 శ్రమలు, 7 విందు జరుగుతూ ఉందా, జరగబోయేదా? దానియేలు గ్రంథంలో చెప్పబడిన ఆ మహాశ్రమలైతేనేమి, యేసుక్రీస్తు వారు గుర్తు చేసిన ఆ మహాశ్రమలైతేనేమి ఆల్రెడీ మొదటి శాబ్దములు అవి సంభవించాయి. మొదటి శాబ్దంలోనే అవి సంభవించాయి. ఆ శ్రమల వల్ల అనేకులు చంపబడ్డారు. ఒక స్టెఫెన్ చంపబడ్డాడు, ఒక యాకోబు చంపబడ్డాడు, ఒక యోహాను చంపబడ్డాడు, ఎంతోమంది బాప్తిస్మ ఇచ్చే యోహాను చంపబడ్డాడు. వీళ్ళందరూ ఎందుకు చంపబడ్డారు? శ్రమల వలన. శ్రమల వలన. గనక ఈ 7 శ్రమలు అనే పదం బైబుల్ ఎక్కడా లేదు. మహాశ్రమలనే ఉన్నాయి, శ్రమలనే ఉన్నాయి. ప్రారంభం సంఘానికి మహాశ్రమలు వచ్చాయి. ఈరోజు మనం కూడా శ్రమల్లో పాలివాలమై ఉన్నాము. గనక 7 శ్రమలు జరగబోతుంది అనుకుంటుంది మూర్ఖత్వము, అజ్ఞానం. గనక ప్రియులరా, అయితే మరి 7 విందు పరిస్థితి ఏంటి? 7 విందు ఏంటి? ఎప్పుడు తినేగోలే వీళ్ళకి. ఎప్పుడు తినేగోల. మీటింగ్ పో, ఏం పెడుతున్నావు? శుతి కూడికనా? ఏం కూడిక అంటారు? ఏం కూడిక? కూడిక. ప్రార్థన కూడికలు కోళ్ళు ఉంటాయి వాళ్ళకి. కత్తె సుత్తి ఏదో ఉంటుంది. అంటే కోసేది కోడి కత్తి అయితే మటన్, చికెన్, కూర ఉంటుంది. పప్పు గిత్త అయితే పప్పు, ఆకుకూరలు ఉంటాయి. అంటే ఎప్పుడు తినేగోలే. మనిషి భూమి మీద తినవంటూ ఏమైనా ఉన్నాయా? తినని వాటిని ఏమైనా భూమి మీద ఉన్నాయండి? ఆలోచిద్దాం. 7 విందు జరుగుతుందా, జరగబోయేదని ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనిషి పాలనవి తినలేదు అనడానికి లేదండి. మనిషి పాలనవి నేను తినలేదు అనడానికి లేదు. భూమి మీద ఏవైతే ఉన్నా అన్ని తినేస్తున్నారా? కప్పను వదలట్లేదు, పామును వదలట్లేదు, బొద్దింకలను వదలట్లేదు, పురుగులను వదలట్లేదు, తేలను వదలట్లేదు, బల్లిని వదలట్లేదు, కీటకాలను వదలట్లేదు, చేపలు వదలట్లేదు, మేకలను వదలట్లేదు. ప్రతి జీవిని తినేస్తున్నారు లేదా? ఒకసారి చూడండి, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు చూస్తే దాంట్లో ఏం పురుగులు తినేవాడు ఒకడు. కప్పలు, చైనా వాళ్ళు ఏం తింటారు? కప్పలు బాగా ఫ్రై చేసుకున్న కప్పలు తింటాడు, ఎలకలు తింటాడు. పురుగులు, పాము ఏంటి తెలుసా? ఆ ముందు పక్క తల కట్ చేసి పారేస్తే చాలంట. ఇక ముక్కలు కట్ చేసుకుంటే మంచి మాంసం అంటాడు. మంచి మాంసం. మన న్యూడిల్స్ ఎలా ఫ్రై చేసుకుంటామో, చైనా న్యూడిల్స్ ఎలా వాడు పాములు ఫ్రై చేసుకుని తింటాడు అక్కడ వాడు. అంటే మనిషి తిన వస్తువు అంటే ఏది? అన్ని తినేస్తున్నాడు. ఇంకా పైగా మళ్ళీ 7 విందు. ఇంకేం తింటాడు? 7 విందు ఆల్రెడీ అన్ని తిన్నావు, ఇంకేం తింటావు? 7 విందు ఏం తినడానికి ఇంకేముంది? అన్ని మనిషి భూమి మీద తినేస్తున్నాడు, మరి తినడానికి ఇంకేముంది? పైగా తినడానికి మనము 7 మరణించిన తర్వాత తినబోతున్నాం అన్నాడు. మధ్యాకాశములు విందు అన్నాడు కదా. ఆ మధ్యాకాశం ఏది? మనం ఉండే ఈ భూలోకమే మధ్యాకాశం. మనం ఉండే ఈ భూలోకం ఏది? మధ్యాకాశం ఇది.
ఈ మధ్య ఆకాశం మరి మూడో ఆకాశం ఏది? క్రిందనున్న పాతాళ లోకమే మూడవ ఆకాశము. మొదట ఆకాశం ఏది? పరలోకం మొదట ఆకాశం అయితే మధ్య ఆకాశం అన్నా రెండవ ఆకాశం అన్నా మనమున్న లోకమే రెండవ ఆకాశము, మధ్య ఆకాశము. మన మూడవ ఆకాశం ఏది? భూమి కింద ఉన్న మరో లోకమే మూడవ ఆకాశము. అందుకే పౌలు గారు అంటారు, ఆయన మధ్య ఆకాశమును మూడవ ఆకాశం కొనుపోవడం నేను ఎరుగుదును, శరీరంతో ఉన్న పోవడు నాకు తెలియదు, శరీరం కొనుపోవడం నేను ఎరగనంటాడు. అంటే రెండవ ఆకాశం ఏది? మధ్య ఆకాశం ఏది? ఈ భూమి మీద మధ్య ఆకాశం. యేసుక్రీస్తు రాకూడదు ఈ ఆకాశం ఉంటుందా? ఈ భూమి ఉంటుందా? ఏముండదు. అంటే పేతురు రాసిన రెండవ పత్రిక ముగించుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోను. ఏం లయమైపోతాయంట? పంచభూతాలండి. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం అన్నీ ఏమైపోతాయంట? పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, అంతమైపోతే యేసుక్రీస్తు రాకతో ఈ లోకం విశ్వమంతా ఏమైపోతుంది? ఈ భూమి అంతా ఏమైపోతుంది? నాశనమైపోతుంది. ఇప్పుడు ఈ భూమే నాశనం అయిపోతే ఈ విందు ఎక్కడ జరుగుతుంది? మధ్య ఆకాశం అంతా నాశనం అయిపోతే మరి విందు ఎక్కడ జరుగుతుంది? ప్రియులారా, కనీసం బైబిల్ని ఆలోచించాలి, చదవాలి. ఆలోచించాలి. నీకు ఏది దోస్తే అది చెప్పడం కాదు. బైబిల్లో ఏముందో అది చెప్పాలండి. కనుక 7 ఏళ్ల విందు జరగబోతుందా? కాదు. యేసుక్రీస్తు రాకతో ఈ లోకమే నాశనం అయిపోతుంది. ఏమి ఉండదు ఇంకా. పోని తినడానికి నువ్వేమైనా ఉంటావంటే ఈ మానవ దేహం మట్టిలోకి పోతుంది. ఇంకేం తింటావు నువ్వు? తిండి దేనికి సంబంధించింది? ఆహారం దేనికి సంబంధించింది? ఈ శరీరానికి సంబంధించింది. ఈ శరీరమే మట్టిలోనికి పోతే ఇంకేం తింటావు నువ్వు? ఏం తింటావు నువ్వు? కనుక తినే గోల ఎప్పుడు తినేదాని గురించి ఆలోచన చేయొద్దండి. 7 ఏళ్ల విందు అనేది జరగబోతుంది అనుకుంటే అది పొరపాటు. యేసుక్రీస్తు రాకతో ఏం జరుగుతుంది? ఈ విశ్వమే నాశనం అయిపోతుంది, మధ్య ఆకాశమే నాశనం అయిపోతుంది. మళ్ళా పాటలు యేసుక్రీస్తు రాకలో 7 ఏళ్ళు విందులో పాల్గొంటామంట. అంటే దేవునా? అదే రాకడ సమయము 7 ఏళ్ల విందు. 7 ఏళ్ల విందు. ప్రియమైన దేవుని పిల్లరా, వాస్తవాలు బైబిల్లో ఉన్న యథార్థ సంఘటనలు గనుక రాయబడిన మాటలు అవి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి, అవి మన పరలోకం తీసుకుపోయేవి. గనక చెప్పిన వ్యక్తి ఎప్పుడు మనం ఆ మాటలు ఉండవలేదనేది మనము ఆలోచించాలి. కనుక 7 ఏళ్ల శ్రమలు, 7 ఏళ్ల విందు జరుగుతూ ఉందా, జరగబోయేదా? 7 ఏళ్ల శ్రమలు అనేవి ఆల్రెడీ శ్రమల కాలంలోనే మనం ఉన్నాం. సంఘానికి శ్రమలు ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తు రెండవ రాకడతో శ్రమలు అనేవి ముగించబడతాయి. ఇక రాబోయే జీవితం అంతా దేవుని కొరకు బ్రతికితే విశ్రాంతిలోనికి వెళ్ళిపోతావు. దేవుని కొరకు బ్రతకని వాడైతే నరకగుండంలోనికి వెళ్ళిపోతాడు. కనుక విందు అనేది, అవి అనేది, వేడుకలు అనేవి ఏవి లేవు. హ్యాపీగా దేవుడిచ్చిన ఈ కాలంలో చక్కగా నీకు ఇచ్చిన పని ముగించుకుంటూ, పని చేసుకుంటూ, చక్కగా దేవునిలో బ్రతుకుతూ, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ఎన్నిటికైనా సిద్ధపడి మరణించేంత వరకు శ్రమపడి దేవుని లోకానికి మనము చేరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవించాలన్నారు నాయన. పరిచర్యలో మొదలుకొని నాయన మరణించేంత వరకు ఎన్నో శ్రమలు వస్తాయన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునే భాగ్యాన్ని తండ్రి ప్రతి సమస్యకు పరిష్కారం మాకు అనుగ్రహించండి. తోడుగా ఉండండి. సంఘానికి జ్ఞాపకం చేసుకొని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.